ఆ నియోజకవర్గంలో ఒక్కసారి వైసీపీ నుంచి పోటీ చేసిన నేతకు తిరిగి పోటీ చేసే అవకాశం రాదట. ప్రతిసారి ఎన్నికలకు ముందు అరడజను మంది కొత్త నేతలు రంగప్రవేశం చేస్తారని సమాచారం. అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్న నేతపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు అవినీతి ఆరోపణలు, క్యాడర్ను పట్టించుకోవడం లేదంటూ ప్రచారం చేస్తారని టాక్. అందరూ కలిసి వీలైనంత బురద జల్లేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తారని సమాచారం. ఇంత చేసినా వాళ్లకు కాకుండా కొత్త వాళ్లకు అవకాశం దక్కుతుందట. గత 3 ఎన్నికల్లోనూ టికెట్ కోసం కాచు కూర్చున్న అరడజను మంది నేతలకు నిరాశే మిగులుతోందని సమాచారం. ఇక అసంతృప్తవాదుల ప్రచారానికి బలైన ఎమ్మెల్యేలు పార్టీ మారడమా లేదా మరో నియోజకవర్గం చూసుకోవడమో చేయాల్సిందేనట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? గతమెంతో ఘనమన్నట్టుగా రాజకీయాలు చేసిన వైసీపీ నేతలకు ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గంలో పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన దుస్థితి దాపురించిందట. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014-19 ఎన్నికల్లో గిద్దలూరులో వరుస విజయాలు సాధించింది ఆ పార్టీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో పులివెందుల తర్వాత అత్యధికంగా 80,000 మెజార్టీని సాధించిన వైసీపీ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అలాంటిది 2024లో ముచ్చటగా 3వసారి కూడా ఇక్కడ వైసీపీ గెలిచి హ్యాట్రిక్ కొడుతుంది అనుకుంటే చివరకు ఓటమితో చతికిల పడాల్సొచ్చిందట. గిద్దలూరులో వైసీపీ చతికిల పడడానికి కారణం లేకపోలేదంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక్కడి నుంచి వైసీపీ తరపున ఓసారి పోటీ చేసిన నేతకు మరోసారి పోటీ చేసే అవకాశం రావడం లేదని సమాచారం. ఇక ఎన్నికలకు ముందు ఓ అరడజన్ మంది నేతలు గిద్దలూరులో వాల్తారట. సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అధిష్టానం దగ్గర పావులు కదిపి ఈసారి తమకే టికెట్ ఇవ్వాలని మంత్రాంగం నడుపుతారని టాక్. దీంతో ఈ గుంపుగోల పడలేక అధిష్టానం కొత్త నేతను తెరపైకి తీసుకొచ్చి పోటీ చేయిస్తోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2014 నుంచి 24 వరకు ఇదే తంతు నడిచినట్టు సమాచారం. 2024 ఎన్నికల్లో మార్కాపురం నుంచి వలసొచ్చి గిద్దలూరులో పోటీ చేసి ఓడిపోయారు మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి. ఇప్పుడు ఆయనే గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన్ను తప్పించి స్థానిక నేతలకు టికెట్ ఇవ్వాలంటూ ఆ అరడజను మంది గ్యాంగ్ లీడర్స్ మళ్లీ రంగంలో దిగి పావులు కదుపుతున్నారట. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పోయిన చోటే వెతుక్కోవాలి అన్న లక్ష్యంతో గిద్దలూరు నియోజకవర్గంలో పనిచేస్తోన్న నాగార్జున రెడ్డికి ఈ పరిణామాలు తలనొప్పిగా మారాయట. గిద్దలూరులో సీనియర్ల పేరుతో వైసీపీకి నష్టం తెస్తోన్న ఆ అరడజన్ మంది నేతల మాటలను అధిష్టానం పట్టించుకోకూడదంటున్నారు నాగార్జున రెడ్డి అనుచరులు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గాల్లో గిద్దలూరు ఒకటి. 1967 ఎన్నికల వరకు కర్నూలు జిల్లాలో ఉన్న గిద్దలూరు 1970లో ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాలో భాగమైంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఇక్కడ 11 సార్లు ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి టీడీపీ 5 సార్లు, కాంగ్రెస్ 2 సార్లు, వైసీపీ 2 సార్లు, ప్రజారాజ్యం 1 సారి, స్వతంత్ర అభ్యర్థి 1 సారి విజయం సాధించారు. ఇక 2004 తర్వాత 20 ఏళ్ల పాటు ఇక్కడ టీడీపీ జెండా ఎగిరిందే లేదు. ఎట్టకేలకు 2024లో ఇక్కడ గెలిచి టీడీపీ జెండాను ముత్తుముల అశోక్ రెడ్డి ఎగరేశారు. 2019 ఎన్నికల్లో గిద్దలూరులో వైసీపీ టికెట్పై పోటీ చేసిన అన్నా రాంబాబు నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత అన్నా రాంబాబుపై గిద్దలూరులోని రెడ్డి సామాజిక వర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారట. 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు టికెట్ దక్కకుండా చేసేందుకు పావులు కదిపారని సమాచారం. దీంతో అన్నా రాంబాబు మనస్తాపానికి గురయ్యారట. అయితే 2024 ఎన్నికల్లో గిద్దలూరు నుంచి మార్కాపురం నేత కుందూరు నాగార్జున రెడ్డిని బరిలోకి దించింది వైసీపీ అధిష్టానం. మార్కాపురం నుంచి అన్నా రాంబాబుకు అవకాశం కల్పించారు. ఈ పరిణామంతో ఇటు గిద్దలూరు, అటు మార్కాపురం 2 చోట్ల వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అయితే వైసీపీకి కంచుకోట లాంటి గిద్దలూరులో పార్టీ లీడర్లు, క్యాడర్ ఒకే తాటిపైకొస్తే రాబోయే ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకే అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లిన వాళ్లందరినీ తిరిగి పార్టీలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. గిద్దలూరు నియోజకవర్గంలో కాపులు 27%, రెడ్లు 21%, ముస్లింలు 15%, కమ్మ 4%, ఎస్సీలు 12%, బీసీ కులాలు 21% ఉన్నాయని చెప్తారు. ఇక్కడ ఎలా చూసినా ఈసారి గెలుపు తమదే అనే ధీమాలో వైసీపీ నేతలున్నారని లోకల్ టాక్. అయితే ఎప్పట్లాగే స్థానికేతర అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇన్ఛార్జి నాగార్జున రెడ్డికి టికెట్ ఇవ్వకుండా అడ్డుకునే అరడజన్ మంది గ్యాంగును మాత్రం అధిష్టానం కట్టడి చేయాలంటున్నారు వైసీపీ క్యాడర్. అలా కాకుండా ప్రతి ఎన్నికల్లో చేసినట్టు ఈసారి కూడా పని చేసుకుంటూ వెళ్తున్న నేతను కాదని, కొత్త నేతకు ఎన్నికలకు ముందు టికెట్ కేటాయిస్తే గెలవడం కష్టమే అని వాళ్లు వాపోతున్నారట. వైసీపీ అధిష్టానం గిద్దలూరు విషయంలో ఏం చేస్తుందో చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్.